నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా. ఈ పాయింట్ మనం మడకశిర తాలూకా మడకశిర మండలం అయినటువంటి కల్లురప్పం అనే గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతు ఇంతకుముందు 3 బోర్లు వేశారు. ఒక బోర్ దాదాపు 1000 అడుగుల దాకా వేయడం జరిగింది. అయితే మనము ఇక్కడ ఒక లైన్ అనేది మనకు ట్రేస్ అవుట్ కావడం వల్ల జంక్షన్లో ఇచ్చాము ఈ పాయింట్. ఇందులో మనకు 2 గ్యాప్స్ వచ్చాయి 460 లోపల. సో 460కి 2.5 ఇంచెస్ అబోవ్ వాటర్ రావడం జరిగింది. సో రైతు మంచి పాయింట్ ఇవ్వడం వల్ల సక్సెస్ అయింది. మనకు సంతోషం, రైతుకు హ్యాపీ. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో నా ఫెయిల్యూర్స్ గురించి నేను చెప్తా ఉన్నాను. నాకు ఇటీవల వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ టోటల్ 4 ఏం వచ్చాయి. దాదాపు ఒక 25 దాకా 25 పాయింట్స్లో అవుట్ ఆఫ్ 25కి 4 ఏం వచ్చాయి. రిమైనింగ్ 21 పాయింట్స్ దాకా సక్సెస్ అయ్యాయి. నేను ఎప్పటికప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ 2 కూడా నేను చెప్తా ఉంటాను. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరైనా రైతులు ఫార్మర్స్ డీల్ చేసి ఫెయిల్ అయ్యింటే ఖచ్చితంగా నాకు సోషల్ మీడియాలో తెలపండి. ఎందుకంటే గ్యాప్స్ అయితే నేను పక్కా చెప్తా తప్ప నీళ్ళకైతే నేను ఎక్కడ గ్యారెంటీ చెప్పను. ఎందుకంటే నాకు కనపచ్చేది ఓన్లీ అక్కడ ఉన్నటువంటి గ్యాప్సే. వాటర్ గ్యారెంటీ అనేది ఓన్లీ 70% ఆర్ 80% మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప 100% గ్యారెంటీ అని చెప్పి నేను ఎక్కడ సర్వే చేయను. అది అబద్ధము. ఆ విధంగా చెప్పడం తప్పు కాబట్టి నేను చెప్పను కూడా. సో అయితే ఎక్కడైనా కొంతమంది రైతులకి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకంటే మిగతా రైతులు సక్సెస్ అయినప్పుడు ఆ రైతుకు ఫెయిల్ అయినప్పుడు బాధ అవుతుంది. మనం అందరి రైతులకు ఒకే విధంగా సర్వే చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి హైడ్రలాజికల్ కండిషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రీఛార్జ్ కండిషన్స్ లేనప్పుడు మనం ఎన్ని రకాల మిషన్లు యూజ్ చేసినా, ఎన్ని రకాల డివైజులు పెట్టి, లొకేటర్లు పెట్టి ఎన్ని చేసినా కూడా ఒక్కోసారి ఫెయిల్యూర్స్ అవుతాం. అలా అని చెప్పి కంప్లీట్గా ఫెయిల్ అవ్వము. ఒక 80% ఛాన్సెస్